ప్రజెంట్ హీరో విశాల్ని చూస్తే మాత్రం ఈయనేంది ఇలా అయిపోయారు, అసలు ఏమైంది ఏంటి, ఆయన ఆరోగ్య పరిస్థితి, అసలు ఆయన ఎలాంటి మెడికేషన్లో ఉన్నారు, జ్వరం అంటున్నారు, అప్పుడు ఆయనకి సర్జరీ అయిందంటే అసలు ఏం జరిగింది, ఆయన ఎందుకు అలా అయిపోయారు? అంటే అనుకున్నంతగా ఏం లేదు, జస్ట్ నార్మల్గా హెల్త్ కొంచెం ఫీవర్ అది ఉండి ప్రస్తుతానికి అయితే ఆయన కొంచెం యాక్టివ్గా లేరు. అంతకుముందు కూడా ఏదో యాక్సిడెంట్ ఏదో జరిగిందంట, దాని నుంచి కొంచెం ఆయన రికవర్ అవ్వడానికి టైం పట్టింది. అందుకని సినిమాలు కూడా ఆయన ఎక్కువ కమిట్, మామూలుగా అయితే ఫాస్ట్గా చేసేవాళ్ళు సినిమాలు. సో కొంచెం సినిమాలకు కూడా కొద్దిగా గ్యాప్ ఇచ్చి ప్యూర్ బెడ్ రెస్ట్లో ఉన్నారనమాట. సో మళ్ళీ కొంచెం రికవర్ అయ్యి ఇప్పుడు సంక్రాంతికి మూవీస్ ఏం లేకపోవడంతో తమిళ్లో సరే లైన్ క్లియర్ అయిందని ఆయన ఏదో ఒక పాత సినిమా రిలీజ్ అవ్వదుంటే అది లైన్లో పెట్టారనమాట. సో వస్తే వచ్చింది, పోతే అది ఎలా ఇంకా రానప్పుడు హోప్స్ వదులుకునే కన్నా వదిలితే నచ్చచ్చేమో జనాలకనే ఆశతో మదగజ రాజా అనే సినిమాని వదులుతున్నారనమాట. దాని ప్రమోషన్స్లో భాగంగా ఆయన రావడం జరిగింది. సో అక్కడ చెప్పారనమాట ఇట్లా ఫేవర్ వచ్చినా కానీ వచ్చారు అని చెప్పి. సో అంతకు తప్ప దాంట్లో ఆయన హెల్త్ గురించి అందరూ కథ రకరకాలుగా రాసినట్టు ఆయనకి ఏం జరగలేదు. సో అది పాతకాయం మానిపోయింది. సో కొత్తగా రికవర్ అయ్యారు. మళ్ళీ ఆయన చూస్తే మొత్తం షివర్ అవుతూ ఉన్నారు, కనీసం స్పెట్స్ తీసి చూడ్చుకోలేని పరిస్థితి. అది ఏజింగ్ వల్ల అనుకోవచ్చా? అంత ఏజ్ ఏం లేదండి, మామూలుగానే ఇప్పుడు 40 ఉంటుంది, లెస్ దాన్ 50 ఉంటుంది ఆయన ఏజ్. అయితే ఇప్పుడు పరిస్థితి దాన్ని ఏమంటారు, మెడికేషన్స్ ఇప్పుడు ఫీవర్లో ఉన్నప్పుడు మనం కూడా అంతే ఉంటాం మరి, అంటే మనం మోసుకోలేం కనీసం. సో ఏంటంటే ఇంకా తప్పదు, మరి మూవీ టైం అయిపోతుంది కాబట్టి ఉన్న ప్రమోషన్ ఏ ఈవెంట్ పెడితే ప్రొడ్యూసర్ ఆ ఈవెంట్కి తప్పకుండా ఆయన తరపు అటెండ్ అయితే, ఎందుకంటే మరి తను నిలబడి చేసుకుంటుంది కదా తన సినిమా ఆడేది. సో అందుకని వచ్చారనమాట. దాంట్లో జనాలు సందేశపడాల్సింది ఏం లేదు. సో ఇంకో 1 వీక్ ఆ ఫీవర్ తగ్గే వరకు రెస్ట్ తీసుకుంటే, మంచి టైంకి ఫుడ్ జ్యూసెస్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. సో దాని గురించి విశాల్ గారి ఫ్యాన్స్ ఎవరు ఏం కంగారు పడక్కర్లేదు. అలాగే ఆయన ఏంటంటే ఆ పాతది కూడా ఆయనకి మాయమైపోయింది, అంటే ఆ గాయం కూడా పూర్తిగా హీల్ అయ్యారనమాట. సో ఏంటంటే ఇవన్నీ రాసే కథనాలు ఏంటంటే చూస్తారు ఆర్టికల్ కోసం అని చెప్పి 100 రాస్తారనమాట, అవన్నీ నిజమైపోవు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఆయన హెల్త్ బులెటిన్ అంతా కూడా బాగానే ఉంది. ఆ ఫీవర్ తగ్గిపోతే ఆ సినిమాకి ఇంకా ఒకవేళ నిజంగా అనుకోకుండా సంక్రాంతిలో సక్సెస్ అయింది అనుకోండి, లక్కీగా పెట్టుబడి అంతా వచ్చిందంటే సక్సెస్ మీట్గా అప్పుడు ఆయన హ్యాపీగా వస్తారనమాట. సో ఈలోపు ఆయన ఇంకా వేరే సినిమాలు అయితే ఏం లైనప్ చేయలేదు. సో ప్రస్తుతానికి మదగజ రాజాతో ఆయన ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తమిళనాడు తెలుగు తరపున అందరూ కూడా ఎంటర్టైన్ అవ్వచ్చు.